పైడ్రాజు నీ పని బాగుందిరా. అప్పుడే మొదలెట్టేసావా? బయట వర్షం లోపల సుక్క. కానీ మీరేంట్రా నా మొక్కలు చూస్తున్నారు? చేతికి అందిన సామాన్ పట్టుకొచ్చేయండి. చుట్టుపక్కల పరువు పోతుంది. మీ ఆయన తాగి నా దగ్గర అప్పులు చేసినప్పుడు పోని పరువు ఇప్పుడు సామాన్ ఎత్తుకుపోతే పోతుందా? పైడ్రాజు పరువు కంటే మాటే ముఖ్యం రా. మీకేం కావాలో పడుకుపోండి. ఆ మూలన వాయిదాలో కొన్న సామాన్లు ఉన్నాయి, అవి కూడా పట్టుకోండి. రే అక్కడ ఉన్నాయంటే అవి కూడా తాగుపోతాడా? అప్పు చేసి ఇంటి మీదకి తెచ్చింది కాకుండా దగ్గరుండి ఇంట్లో ఉన్న సామాన్లు తీసుకెళ్లిపోమంటావా? నీకేం పోయే కాలం వచ్చింది? నాకాదే ఆటికే పోయే కాలం వచ్చింది. రే ఏంట్రా ఇదే? ఏమవుతారా ఇటుకే? ఎటుకెళ్ళండి. ఇదిగో ఈ ఎటుకెళ్ళండి. ఇవన్నీ కాస్ట్లీరా, డబ్బులు ఎక్కువ వస్తాయి. అయ్యయ్యా ఒక్క 2 రోజులు గడివియండి అయ్యా, మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాం. నా మాట నమ్మండి. సూపర్ మార్కెట్ లో నీ కూతురు కూడా ఇట్టానే చెప్పింది, నా అప్పు తీర్చేస్తాను అని. ఇంతవరకు వచ్చింది లేదు, నా అప్పు తీర్చింది లేదు. అందుకే ఇలా వస్తువు రూపంలో వసూలు చేసుకుంటున్నాం. రే పట్టండి రా. ఇదిగా వెంకటేశ్, అల్లమరలో నా పెళ్లికి మా మామ అంటే దీని అబ్బ పెట్టిన పట్టు పంచి ఉంది, అది కూడా అటుకెళ్ళిపో. ఆ వంటింట్లో పోపుల డబ్బాలో నా ఆస్తి మొత్తం దాచేసుకుంది, తీసుకుపోండి. రే పాత సామాన్లైనా పర్లేదు, మొత్తం అట్టుకొచ్చేయండి. రే ఈ చేయనిచ్చారా? ఆపేస్తారు. ఇది మా నాన్నని చంపేస్తాడు. అన్న ఆగండి అన్న. ఇదిగా ఏమన్నా ఉంది కదా నా పాత దరిద్రం, దీన్ని కూడా తీసుకొని పోండి. తేడా వదిలిపోతుంది. నేను ఎంచక మందు తాగుతుంటే ఇది నా రక్తం తాగుతుంది. జాలగ మోహంది. ఏం బతుకయ్యానిది? మగాడనేవాడు మరి ఇంతలా దిగజారిపోకూడదు. షాప్ దగ్గరికి వెళ్ళి నా కూతురికి అడ్వాన్స్ తీసుకోవే అని చెప్పా. నా మాట వినకుండా కుదరలేదు, ఇవ్వలేదు అంది. అందుకే నా చేసిన అప్పులకే నా సామాన్లు అమ్మేసుకుంటున్నాను. ఆడపిల్ల కష్టం మీద బతుకుతున్నా అనే బాధ కూడా లేకుండా ఇంకది డబ్బులు ఇవ్వలేదంటున్నావా? దాన్ని అనడానికి నీకు మనసెట్టా వచ్చిందయ్యా? దాని కష్టాన్ని అర్థం చేసుకోవయ్యా. ఆ సామాన్లని దాని కష్టంతో కొన్నవే కదా. దీని విలువ తెలుసా మీకు? తెలీదు. అయితే ఏంటి? ఏటవేట్రా? అవన్నీ అమ్మితే 10,000 పైనే వస్తాయి. మరి నా మందు ఖర్చులకి రాగాడ పందానికి కావాలి కదా. ఇదిగో మీకు రావాల్సింది మీరు తీసుకెళ్ళండి, నాకు కావాల్సింది నాకేమండి. నాన్న కోసమమ్మా. డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు నాన్నని ఏమైనా చేస్తారేమోనని. చూసారయ్యా ఇదెంత అమాయకురాలు. దీని కట్టం గురించి పట్టించుకున్నాడు గురించి కట్టుబడుతుంది. నీ మంచితనం అమాయకత్వం అడ్డు పెట్టుకొని నీ కట్టాన్ని దోసుకు తింటున్నాడే. మధ్యలో నా రోగం ఒకటి. మా కోసం ఇది బతుకంతా కట్టుబడుతూనే ఉంది. అట్లాంటిదేం లేదమ్మా. మా దగ్గర కాకుండా ఇంకెవరి దగ్గరైనా సరే సుఖంగా సంతోషంగా బతికేదానివే గంగా. అమ్మ లొక్కేసి నీ బతుకు నువ్వు చూసుకుని వెళ్ళిపోవే, సంతోషంగా ఉంటావు. మా దగ్గరే ఉంటే నీకు కట్టం తప్ప ఏ సంతోషము ఉండదు. ఈ పనిదో ఇంకెక్కడైనా చేసుకుని సుఖంగా ఉండు. అమ్మా ఏం మాట్లాడుతున్నావమ్మా? నిన్ను నాన్నని ఒగ్గేసి నాన్నెక్కడికి పోతాను? మా ఇంటికి. అమ్మా చేటంటున్నారయ్యా? గంగని మా ఇంటికి తీసుకెళ్తానమ్మా. మీ ఇంటికా? అవునమ్మా, తనిక మా ఇంట్లోనే ఉండి పని చేసుకుంటుంది. అదేంటి పెద్దరు, నేను సూపర్ మార్కెట్ లో పనిచేస్తున్నాను కదేటి? కొంపదీసి ఆ ఉద్యోగం నుంచి తీసేస్తున్నారా? నీ ఉద్యోగం ఎక్కడికి పోదు. సాయంత్రం వరకు సూపర్ మార్కెట్లోనే పనిచేసుకో.
ఆ తర్వాత మా ఇంట్లో నీకు తోచిన పని సాయం చేయి. నీకు 2 జీతాలొస్తాయి. అది కూడా మీకిష్టం అయితేనే గంగని మా ఇంటికి తీసుకెళ్తాను. అక్కడ తనకి ఏ లోటు ఉండదు. పనమ్మాయిలా కాదు, మా ఇంటమ్మాయిలా చూసుకుంటాను. అయ్యా, మీరు నిజంగా దేవుడయ్యా. బతకడానికి దారి చూపించడమే కాకుండా ఉండడానికి చోటు ఇస్తానంటే నేనెందుకు వద్దంటానయ్యా? అమ్మా, నేను నిన్ను నన్నని ఒగ్గేసి ఎక్కడికి వెళ్ళనమ్మా. నువ్వు ఇక్కడే ఉన్నావంటే మీ అయ్య ఇంట్లో ఉన్న సామాన్లు అమ్మేసినట్టే నిన్ను కూడా అమ్మేస్తాడే. పెద్దోడి దగ్గర సంతోషంగా ఉంటావు. నా మాటని ఎల్లవే. అమ్మా, అది కాదమ్మా. ఎల్లమ్మా, మా తల్లివి కదా, ఎల్లమ్మా.